ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమతో నా ప్రభావ, మీ పరిశుద్ధమైన తండ్రి పాదాలకు వందనాలయ. గొప్ప దేవుడు, మా సృష్టికర్త, మా కన్న తండ్రి, మా పోషకుడు, మా విమోచకుడు, నీకు వందనాలు స్తోత్రాలను ఈ సంఘంలో ఉన్న తండ్రి నీ మాటలు చెప్పడానికి నా ప్రభావ జ్ఞానం చేసేది ప్రభావ. అయ్యా నా తండ్రి, వినిచిన బిడ్డల కొరమించి వెనుగల శివులు గురించి మనసు లోబడి హృదయాన్ని వేసేది ప్రభావానికి చెప్పడానికి నాకు జ్ఞానం వేసేది కూడా నా జోడని వేసి క్రీస్తున్నామలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నుంచి, పరిశుద్ధమైన గ్రంథంలోంచి దేవుని వాక్యం మనం చదువుకుందాం. ఒకసారి వాక్యం చూస్తున్నట్లయితే సామెతలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 33వ వాక్యం చదువుకుందాం. సామెతలు 1వ అధ్యాయం 33వ వాక్యం చదువుకున్నాము. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా ఉండను. చూడక ఇక్కడ మన పరిశుద్ధ నుంచి దీని బట్టి తీసుకున్నట్టయితే ఎవరైతే నా ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే నా ఉపదేశాన్ని తీసుకుంటారో హృదయానికి, వాళ్ళు ఒక సురక్షితంగా ఉంటారు. వాళ్ళు చూడు, ఎప్పుడైతే మనం దేని వాక్యాన్ని బోధించినప్పుడు, దేని వాక్యాన్ని మన మధ్య సేవకులు బోధిస్తున్నప్పుడు, ఆ ఉపదేశాన్ని మనం తీసుకున్నప్పుడు మనం ఎంతో సురక్షితంగా జీవించగలుగుతాం, నెమ్మదిగా ఉంటాం. కీడు వచ్చుతున్నా ఉన్నా కూడా భయం లేక నెమ్మదిగా జీవిస్తాం. కాబట్టి దేవుని ఉపదేశాన్ని ఎప్పుడు మనం త్రోసి చేయకూడదు. దేవుని యొక్క వాక్యం అంటే ఉపదేశాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం తీసుకోవాలి. ఎవరైతే అలాగా తీసుకుంటారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఎవరైతే అలాగా దేవునికి లోబడతారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. చూడండి, మన పిత్తలైన అబ్రహాం చూసుకున్నప్పుడు అబ్రహాం దేవుడు మాట్లాడు, అబ్రహామా, నువ్వు దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి అంటే బయలుదేరి నేను చూపించే దేశానికి రా తెలిపన్నప్పుడు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు అబ్రహాం. దేవుడు చెప్పిన మాట ఉపదేశానికి లోబడ్డాడు. లోబడి దేవుడి మాటకి లోబడినప్పుడు అబ్రహాం ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాడు. అబ్రహాం ఎందుకున్నాడంటే దేవుడి మాటకి లోబడ్డాడు. దేవుడు ఎప్పుడైతే అబ్రహాంని పిలుచుకున్నప్పుడు అబ్రహాం ఏం ఎదురు మాట్లాడాడు. దేవుడు పిలిచాడు ఆ మాటకి, అమ్మటే అబ్రహాం ఆ మాటకి విధేయుడిగా అయిపోయి ఆ మాటకు లోబడ్డాడు. ఆ మాటకి ఏం ఎదురు చెప్పాలా. చూడు, ఇదన్నా మనం కూడా ఎప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటాం, సురక్షితంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. లేక భయం లేక మనం నెమ్మదిగా ఉండగలుగుతామంటే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం లోబడినప్పుడు మాత్రం మనం అలా ఉండగలుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడు మాత్రం మనం నెమ్మదిగా ఉంటాం ఈ లోకంలో. కాబట్టి కనుక అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాం దేవుడి మాటకు లోబడినప్పుడు ఎంతో నెమ్మదిగా ఉన్నాడు, ఆసక్తికరంగా ఉన్నాడు, దీవెనకరంగా ఉన్నాడు. దేవుడు అబ్రహాంని ఎంతో గొప్పగా దీవించాడు. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాంని ఆశ్రయించాడు. ఒక విషయంలో కదా, అన్ని విషయాల్లో అబ్రహాంని దేవుడు ఆశ్రయించిన కారణం ఏంటంటే అబ్రహాం దేవుని యొక్క మాటకి ఏమిటంటే లోపడ్డాడు అంతే. ఏం ఎదురు చెప్పలా, తన మాటను తీసుకున్నాడు, దేవుడి మాటకు లోపడ్డాడు అంతే. అందుకని అబ్రహాం అన్ని విషయాల్లో అబ్రహాంని దేవుడు ఏం చేశాడంటే ఆశ్రయించాడు, వీరికరంగా ఉన్నాడు. విశ్వాసులకు తండ్రికి అయిపోయి నీతిమంతుడిగా పిలువబడ్డాడు అబ్రహాం. తెలుసు ఎందుకు? దేవుడి యొక్క మాటకి లోబడ్డాడు అంతే. అందుకే ఎవరైతే ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఉపదేశాన్ని లోబడుతుంటారో వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఎందుకంటే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు అయిన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపంలో ఉన్న మనల్ని రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడికి లోకానికి వచ్చాడు. ఆయన అది నమ్మాలి, అది పూర్వ అంగీకారమైన యోగ్యమైన దశ. నీ జీవితంలో నా జీవితంలో యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నా పాపల కోసం మరణించి తిరిగి లేచాడని నమ్మినప్పుడు ఉపదేశం తీసుకుంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు. నువ్వు భయం వస్తున్నా, కీడు వస్తున్నా నెమ్మదిగా ఉండగలుగుతావు అంటే దేవుని వాక్యానికి లోబడినప్పుడు మాత్రం తెలుసు. కాబట్టి కనుక అందుకే అప్పుడు ఎందుకు అలా ఆసక్తికరంగా ఉండగలిగి అంటే దేవుని యొక్క మాటకి ఏం చేసి అంటే లోబడ్డాడు అంతే. లోబడి జీవించాడు కాబట్టి తన మాటకి దీవెనకరంగా ఆసక్తికరంగా ఉన్నాడు. అందుకే
ఆదికాండము చూసుకున్నప్పుడు 12వ అధ్యాయంలో మొదటి కాల్చుకున్న మాట చదువుకుంటే దేవుడు మాట్లాడిన అబ్రాహాముతో చూడు, చదవండి. యెహోవా, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదిస్తా. నీ నామాన్ని గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా ఉండవు. నిన్ను ఆశ్రయించే వారిని ఆశ్రయించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వస్తువులు యందు ఆశ్రయించబడును. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు అబ్రాహాముకి ఇస్తున్నాడు. ఆ మాటకి విధేయుడయ్యాడు, ఆ మాటకి లోబడ్డాడు, ఆ ఉపదేశాన్ని తీసుకున్నాడు అబ్రాహాము. ఏం చెప్పాలా, ఎదురు మాట్లాడాలి అంతే. అందుకే అబ్రాహాముని అన్ని విషయాల్లో అబ్రాహాముని ఆశ్రయించాడు దేవుడు. ఎందుకు కారణం, తనకు ఉపదేశాన్ని తీసుకున్నాడు. దేవుడు మనం తీసుకోడు అంతే. ఇది నెల మనం కోసం దేని యొక్క సేవకు చెబుతాను మాటలు ఏం చేయాలి, మనం తీసుకోవాలి. మనకు హృదయం తీసుకోవాలి, దానికి మనం లోబడాలి. ఎప్పుడైతే లోబడతామో అప్పుడే మనం దీవెనకరంగా ఉంటాం, ఆశ్చర్యంగా ఉంటాం, సురక్షితంగా ఉండగలుగుతాం. భయం లేక నెమ్మదిగా ఎప్పుడు ఉంటామంటే దేవునికి ఉపదేశానికి మనం లోబడినప్పుడు మాత్రమే, లోబడితేనే దేవునికి మాట లోబడినప్పుడు మనం దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉండగలుగుతాం. కాబట్టి అందుకే దినాలు మనం దేవుని వాక్యం లోపల దేవుని చెప్పే చావుకుని మాటకి, ఆ మాటకి ఎప్పుడైనా ఒక విధేయుడిగా ఉంటావో దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా మారుస్తాడు తెలుసు. అందుకే మన యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి వాక్యం చూసుకున్నప్పుడు, మొదటి రాజుల గ్రంథం చూసుకున్నప్పుడు దీని వాక్యాన్ని 17వ అధ్యాయంలో 12వ వాక్యాలు అక్కడ మనం చూసుకున్నట్టయితే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యాలు చూసుకుంటే, అందుకు ఆమె, నీ దేవుడైన జీవముతోడు తొట్టిలో పట్టెడి పిండి బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నా గాని అప్పు ఒక్కటైనా లేదు. మేము సావకుండా నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసి తీసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు వేరుటకి వచ్చి తనను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడద్దు, నువ్వు పోయి చెప్పినట్టు చెయ్యి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సారెపతకి ఎదురుగా చూస్తున్నా, తన జీవితంలో కరువు, తన దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె మాత్రమే ఉంది. ఆ దగ్గర అదే ఉంది, ఆ దగ్గర ఏమీ లేదు ఇంకా. అయితే ఆ ప్రాంతానికి ఏలియా వెళ్ళాడు. ఏలియా వెళ్ళి, అమ్మా నాకు ఏదైనా కొంచెం పెట్టమంటే అమ్మంటది, దగ్గర కొంచెం పిండే ఉంది, ఆయన దగ్గర కొంచెము పిండే, కొంచెం రొట్టె ఉంది. అది ఆ కొంచెం దగ్గర ఉంది. నా ఒక్కరు చేసుకొని తిని నేను నా బిడ్డ చనిపోతుంది అంటే మరణ స్థితిలో ఉంది. కొంచెం తిని వాళ్ళు చనిపోవడం సిద్ధంగా ఉన్నారు. అలాంటి మరణకాల స్థితిలో ఉన్నామా, తాను తన బిడ్డ చనిపోవడానికి. అప్పుడు ఏలే మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు పోయి నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు పోయి నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు వెళ్ళి ఆ అప్పాన్ని మొదట చేసి నాకు కొంచెం పెట్టు. చూడండి, ఆ మాటకి అమ్మ ఏం చేసిందంటే లోబట్టింది. ఆ మాటకి ఆమె ఏం చేసిందమ్మా, లోబడ్డది. ఏంటో కొంచెం పిండాడు కలిపేది అని ఆమె చెప్పాలా. ఆ ఏలి చెప్పిన మాటకి ఆమె ఏం చేసిందంటే ఒక్కసారి పెద్దరాలు లోబడింది, జీవించిన మాటకి తీసుకుంది. ఈ కొంచెం పిండి, ఈ కొంచెం నేనా, నాకు నా బిడ్డగా సరిపోదా, నీకేం పెట్టానయ్యా. చూడు, ఏలి చెప్పాడు, అమ్మ నువ్వు వెళ్ళి ఒక అప్పం చేసి నాకు చెప్పింది. ఆ మాటకి లోబడి వెళ్ళి ఆమె చేసింది. ఆమె జీవితంలో అసలు కొరత అంటుకోవడంగా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఆ జీవితంలో కొరత లేదు. ఇంకా పిండి అయిపోలా, ఆ నూనె అయిపోలాక పిండి తీస్తా ఉంటే వస్తా ఉంది, నేను పోస్తా ఉంటాగా అయిపోవట్లా. కొరత లేదా ఆమె జీవితంలో. కారణం ఏంటి? షావుకు చెప్పిన మాటకి ఆమె ఏం చేసిందంటే లోబడింది. ఆ ఏలి చెప్పిన మాటకి ఆమె లోబడింది, ఉపదేశాన్ని తీసుకుంది, దానికి లోబడింది.
ఆ లోబడి ఆ చెప్పిన మాట చేసినందువల్ల తన జీవితంలో కొరత అంటూ కూడా లేదు. అందుకే దేని వాక్యం ఎవరు నా ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే నా ఉపదేశానికి లోపడతారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. కీడు వస్తున్నా చూసి భయం లేక నెమ్మదిగా వాళ్ళు ఉండగలుగుతారు. కారణం ఏంటంటే నా ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారు. అందుకే నా కుమారుడా, నా ఉపదేశం ఎప్పుడు కూడా మరవద్దు, నా ఉపదేశాన్ని ఎప్పుడు కూడా మరవద్దు తెలుసు. అందుకని చూడండి, దేని యొక్క ఉపదేశాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆ మాట మనం తీసుకున్నాం అంతే. అబ్రాహాం లోపడ్డాడు, దేవుని మాటకి ఆసక్తికరంగా ఉన్నాడు. ఈ సరపెద్దరాలు ఏలి చెప్పిన మాటకు లోబడింది, ఏలి చెప్పిన మాట ప్రకారం చేసింది. తన జీవితంలో కొరత అంటూ కూడా లేనే లేదు. ఆ సారపెద్దరాలు ఆ కొంచెం పిండి, ఆ కొంచెం నూనె వండుకొని తిని తాను తన బిడ్డ చనిపోవాలనుకుందాం అంతే. మానకాణస్థితిలో ఉంది. ఇంకా అలా స్థితిలో ఉన్న ఆమె ఏలి చెప్పిన మాటకు లోబడి చేసినప్పుడు ఆమె తన జీవితంలో నా పిండి అయిపోలేదు, ఆ కొంచెం పిండి అయిపోలేదు, ఆ కొంచెం నేను కూడా ఇంకా అయిపోలేదు. సమృద్ధిగా కలిగింది, సమృద్ధిగా ఉంది తెలుసా. సో ఇదనలాగా మనం కూడా ప్రభుత్వంలో దేవుని యొక్క ఉపదేశానికి ఎప్పుడైతే లోపడతామో మన జీవితంలో కూడా అలాగా దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉంటాము. కాబట్టి దేవుని చెప్పే ఉపదేశానికి మనం ఏంటంటే లోబడే వారికి ఉండాలి, లోపడాలి. దేవుని వాక్యాన్ని మనం లోబడాలి సార్. ఆ లోబడినప్పుడు మాత్రం మనంతో దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉంటాం. కాబట్టి అందుకే నా ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళు సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. కీడు వస్తున్న భయం లేక నెమ్మదిగా వాళ్ళు ఎప్పుడు నెమ్మదిగా ఉంటాం తెలుసా, ఎప్పుడు సురక్షితంగా ఉంటాం. డబ్బు మనకు సమాధానం నెమ్మది ఇవ్వలేదు, కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం మనకు నెమ్మది ఇచ్చింది. దేవుని వాక్యం మాత్రం మనం సురక్షితంగా నివసింపజేసేది వాక్యం మాత్రమే మన దేశం. అందుకే కాబట్టి దేనికి వాక్యానికి మనం దేని ఉపదేశాన్ని తీసుకుందాం, దాని మనసుని తెలుసుకుందాం. ఎప్పుడు దాన్ని తోసివేయకూడదు. అందుకే మనం చూసుకుంటే నయమానకు రాజు ఉన్నాడు. ఆ రాజు భయంకరమైన ఉద్యోగంతో బాధపడుతున్నాడు. బాగా అదే మనం 2 రాజులు 5:10 వాక్యాలు మనం చూసుకుంటే రాజుగారు మనం చూసుకున్నప్పుడు 5:10 వాక్యాలు మనం చూసుకున్నట్టు విలిసి అన్నాడు, నువ్వు పోయి యర్దాను నదికి పోయి 7 మార్లు నువ్వు స్నానం చేయి. అప్పుడు నీ ఒళ్ళు ఎలా అయిపోయిందంటే బాగుపడిపోయింది. చూడండి, ఇక్కడ రాజు సిరియానక రాజు గారు ఏం చేస్తారంటే మంచి ఒక రాజు సైన్యాధిపతి ఉన్నాడు. అలాంటి ఆయనకి కుష్టి వ్యాధితో ఉన్నాడు. వెలిసి అక్కడికి వచ్చాడు. అయ్యా, నువ్వు కొంచెం ఏదైనా నూనె రాసి ప్రార్థన చేస్తావని కొన్ని కడికి వచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వేదో కొంచెం నూనె రాసి నాకు ప్రార్థన చేస్తే నాకు కుష్ఠరోగం పోయిద్దని నీ కాడికి నేను వచ్చాను. అయితే ఎలిషా నూనె రాసి ప్రార్థన చేయడం వల్ల నువ్వు పోయి ఆ యోర్దాను నదుల్లో 7 మార్లు మునిగయ్యా అన్నాడు. అంతే. ఆ మాటకి ఆయనకి కోపం వచ్చేసింది. ఇదేంటి, నేను నీ కాడికి వచ్చింది ఎందుకంటే కొంచెం కొబ్బరి నూనె ప్రార్థన చేసి నాకు రాస్తావు, అప్పుడు నాకు రోగం పోయింది అనుకున్నాడు. నా ఒళ్ళు బాధ్యత నీ కాడికి వస్తే నువ్వేంటి యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటావు ఏంటి, ఆ మునిగితే ఎలా కావచ్చుది అని ఆయన కోపం తెచ్చుకొని కోపంతో ఉన్నాడు. కోపం వచ్చింది రాజుగారికి. అయితే రాజుగారి దగ్గర నాకు అతను అంటాడు, అయ్యా ఏం చెప్పాడు అతను, అది ఏమైనా కష్టమైన పనా, యోర్దాను నదిలో వెళ్ళి మరొకటి ఏమైనా కష్టమైన పనా కాదుగా. అప్పుడు రాజుగారు సరే ఆయన చెప్పిన మాటకు లోబడిపోయి ఆ యోర్దాను నదిలో మునిగితే అతను ఒళ్ళంతా ఎలా అవుతుంది, పసిపిల్లగాడు దేహంలో 7 మార్లు మునిగాడు అంతే. ఎందుకంటే చూడండి, ఆ యొక్క సేవకుడు చెప్పిన మాటకు లోబడి ఆయన వెళ్ళి మునిగినప్పుడు తన శరీరంలో ఉన్న కుష్టి అంతా కూడా తెలిగిపోయింది. ఎందుకంటే దేవుని ఉపదేశానికి ఎవరైతే లోబడతారో ఆ లోబడిన వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి. వాళ్ళు దేవుని ఒక వాక్యానికి ఎవరైతే లోబడతారో ఆయన మాటకి ఎవరైతే ఇదే చూపుతారో వాళ్ళ జీవితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి, దీవెనకరంగా ఉన్నాయి. లేములంచి వాళ్ళు ఆశ్చర్యకరంగా వచ్చారు. ఇది నా మనం వచ్చి ఎందుకు దేవుని మాటకు మనం లోబడాలి. మాట ఏమంటే చేస్తాం, మాట వింటాం. సో అదే దేవుడు సమయాలతో సౌలు అయితే మాట వినకుండా దేవునికి గొర్రెలు ఎడ్లు అర్పించాలని చూశాడు. కానీ సమయాలు అంటాడు, నువ్వు బలు అర్పించే కంటూ కూడా మాట వింటాము చేస్తాం కదా. నువ్వు దేవుడి మాట వింటాం చేస్తాం,
నువ్వు దేవుడు ఎంత ఇచ్చావు చూడు, నువ్వు దేవుని మాట ఎంతవరకు నువ్వు లోబడుతున్నావు అదే దేవుడు చూస్తావు. నీలో ఉన్న ఒక విధేయతను దేవుడు చూస్తాడు. అది మొదట నీ హృదయాన్ని దేవుడు కోరుకునేది. అది నువ్వు దేవుడికి ఎంత ఇచ్చావు చూడు, ఏ హృదయంతో నువ్వు ఇస్తున్నావు అది కావాలి. అది ముఖ్యం దేవునికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎంత ఇచ్చావు దేవుడు చూడు, ఏ హృదయంతో ఇస్తున్నావు, ఎలాంటి హృదయంతో నువ్వు ఇస్తున్నావు. బైబిల్లో పేదదాలు కొంచెం కానుక వేసింది, ధనవంతులు ఏం చేశారు, విస్తారం కానుకలు వేశారు. దేవుడు అన్నాడు మీ అందరికంటే ఏమి, అదేంటిది అందరికంటే తక్కువ వేసింది ఆమె. దేవుడు ఏమని మెచ్చుకున్నాడు, ఎందుకు ఏమో తను కలిగిన దాంట్లో వేసింది. గొప్ప వాళ్ళేమో తనకి ఎక్కువ ఉంటే దాంట్లో నుంచి వేశారు, కనీమ ఉన్న దాంట్లో సమస్తం వేసింది. సో అందుకని మన జీవితంలో కూడా మన దేవుడు కోరుకున్నది, నీ మంచి హృదయంతో ఒక్క రూపాయి ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటాను. హృదయంతో దేవుడికి లోపడకుండా, దేవుడి మాటకి మన వాక్యం లోపడకుండా అది ఎంత ఇచ్చినా దీవెనకరంగా ఉంటుంది. అంటే డబ్బును బట్టి దేవుడు మనం ఎప్పుడు దీవించడు. ఆయన డబ్బును బట్టి దీవించే దేవుడు కాదు. ఆయన తెలుసా నువ్వు ఎంతవరకు విధేయ చూపుతున్నావా, దేవుడికి ఎంతవరకు నువ్వు లోబడుతున్నావా, నువ్వు ఎంత దేవుడి మాటకు లోబడి జీవిస్తున్నావు అనేది దేవుడు ఆయన చూస్తాడు. ఒక విధేయత చూస్తాడు ఆయన. అదే సౌలు చేసిన పని. అమాలేకుని హతము చేయమని చెబితే సౌలు ఏం చేస్తాడంటే మంచి మంచి వాటిని రాసిపెట్టాడు. ఎందుకంటే ఈ దేవునికి దహనం బలం అంటున్నాడు. అప్పుడు సమయాలు మాట్లాడుతున్నాడు సౌలుతో. సౌలు ఎందుకు ఆ గొర్రెలు ఏట్లంటే ఈ దేవుడికి బలం అన్నాడు. దేవుడు చెప్పిందేంటి, సమయాలు చెప్పిందేంటి, సమస్తాయన అతను అంటే బలులు అర్పించడంటూ కూడా మాట వింటాము చేస్తాం. మనం దేవుడి మాట వింటూ చాలా చేస్తాం. దేవుని యొక్క ఉపదేశాన్ని మనం లోబట్టడం చాలా చేస్తాం. దీని వాక్యాన్ని మనం లోబడాలి సార్. అప్పుడే మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనము ఉంటాం. కాబట్టి దేవుని చెప్పే వాక్యానికి చెప్పే దేవుని సేవకులకి మనం ఏం చేయాలంటే లోబడాలి. ఆ వాక్యాన్ని లోబడినప్పుడే ఆశీర్వాదకరంగా మనం దీవెనకరంగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి అందుకే మా కొత్త మందల సౌలు ఉన్నాడు. ఆ సౌలు ఒకప్పుడు భయంకరంగా ప్రజల్ని హింసించేవాడు. ఆయన ఎక్కడైతే ఇలాగా కూటాలు జరుగుతుంటే ఒక సంఘాన్ని పాడు చేసేవాడు. అయితే ఒకానొక దినాన దేవుడు ఏం చేశాడంటే మార్గ మధ్యలోనే సౌలు దర్శించాడు. ఒక వెలుగు చేసింది సౌలు దర్శించాడు. ఆ వెలుగుకి ఆయన విధేయుడైపోయాడు. అంతే, ఆ వెలుగుకి మారిపోయాడు. ఇంకా దానికి ఇంకా అవిధేయుడు కాల సౌలు దానికి లోబడ్డాడు. అంతకుముందు భయంకరంగా కూరుడు సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, దేవుని బిడ్డల్ని హింసించేవాడు, కూరుడుగా జీవించాడు. అయితే వెళుతున్న సమయంలో మార్గ మధ్యలోనే దేవుడు ఒక వెలుగు చేసి సౌలుని దర్శించింది. ఎప్పుడైతే దర్శించిందో అతని కళ్ళను మోయబడ్డాయి. 3 రోజులు అన్నపానం లేకుండా దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ఇంకా ఆ ఉపదేశానికి లోబడాడు. అది దానికి లోబడి జీవించాడు సౌలు. ఆ మాటకే దానికి ఎప్పుడు దానికి ఎదురు చెప్పలేక అంతకుముందు ఎదురు చెప్పేవాడు. యేసు ప్రభువుని ఎదురు చెప్పేవాడు. యేసు ప్రభు తన పిల్లలంటే ఏం చూసేవాడు, పాడు చేసేవాడు సంఘాన్ని. కానీ ఎప్పుడే దేవుడు అతనితో మాట్లాడి విలువిచ్చినప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవునికి లోబడి జీవించాడు. దేవుని కోసం తన ప్రాణం వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. సౌలుగా అప్పుడు మారిపోయి పౌలుగా మారాడు. అందుకే ఇది మనం కూడా ప్రభుత్వంలో దేవుని యొక్క వచ్చే ఉపదేశానికి కానీ దేనికి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే లోబడి జీవిస్తూ ఉండాలి. దేవుని వాక్యానికి ఎవరైతే లోబడుతూ ఉంటారో వాళ్ళు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటారు. కాబట్టి కనుక ప్రతి విషయంలో మనం ఏంటంటే చెప్పే వాక్యాన్ని మనం లోబడాలి. ఎందుకంటే మన ప్రభు ఈ లోకంలో అయినా మన కోసమైనా, పాపుల కోసం ఈ లోకానికి అయినా వచ్చాడు. ఆయన మన కోసమైనా ప్రాణం పెట్టాయని తెలుసా. ఎందుకంటే పాపులు రక్షించడానికి క్రీస్తు లోకానికైనా వచ్చాడు ఆయన. కాబట్టి ఎందుకంటే అందరూ పాపం చేస్తున్న వాళ్ళం దేవుడు మహిమను పొందలేకపోతే అందరూ పాపం చేస్తుంది. అందరూ పాపం చేస్తున్న వాళ్ళమే. అంటే దేవుని ఎరగకపోతే దేవుని మనం ఎరక్కున్నట్టే పాపంలో ఉంటుంది. మన సృష్టికర్త తండ్రిని ఎరక్కుని ఎంతకాలం ఉన్నామంటే పాపంలో ఉన్నాం. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఆ సన్నిధికి వచ్చాం. అప్పుడు ఎరగన వాళ్ళమే, మనం కూడా ఎరగన జీవించాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఆ పాపంలో నుంచి బయటకు వచ్చాం, ఆ చీకటిలో నుంచి. ఎందుకంటే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణం పెట్టాడు.
అందుకే వాక్యం పూర్ణ అంగీకారమైంది. అందుకే పాపులను రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చి, అందుకే నేను నన్ను ఈ లోకంలో ఏ వ్యక్తి సరే పాపలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆ వాక్యాన్ని నమ్ము, ఉపదేశాలను లోపడు, నాకు వస్తున్న వచ్చావు ఈ లోకానికి, పాపలో రక్షించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావయ్యా అని నమ్మినట్టయితే నువ్వు నేను దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉంటాడు. అందుకే నా ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ఎప్పుడు నెమ్మదిగా ఉండగలుగుతాయి ఈ లోకంలో? ఏది కూడా మనల్ని నెమ్మది ఉంచలేదు ఈ లోకంలో. డబ్బు నెమ్మది ఇవ్వలేదు, సంతోషం ఇవ్వలేదు తెలుసా. క్రీస్తు మనకి నెమ్మదిని సంతోషాన్ని ఇవ్వగల దేవుడైనా. ఎప్పుడు మనం సురక్షితంగా ఉంటాం? దేవుడిని అంగీకరించినప్పుడు మాత్రం మనం సురక్షితంగా క్షేమంగా ఉంటాం తెలుసు. ఆయన పేరే ఒక సమాధానకర్త అయిన, సమాధానం ఇచ్చే దేవుడైన. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన, ఒక బలమైన దేవుడు, ఒక సమాధానకర్త అయిన అధిపతి ఆయన పేరు. కాబట్టి ఆయన సమాధానం ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. అందుకని మనం సమాధానం లేనప్పుడు, ఆయన వాక్యాన్ని లోబడినప్పుడు మనం నెమ్మదిగా ఉంటాం, సమాధానంగా మనము ఉండగలుగుతాం. కాబట్టి ఆయన వాక్యానికి ఎవరైతే ఆయనకు ఉపదేశానికి లోబడతారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. కీడు వస్తున్న భయం లేక కూడా నెమ్మదిగా ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో చూసుకుంటే దినాలు చాలా చెడ్డవి, సమయాన్ని మనం పోనీయకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటే దాన్ని మనం ఉండాలి. ఈ లోకంలో చాలా దినాలు చెడ్డవి, ఎప్పుడు ఎదురెగుద్ది ఎవరికి తెలియదు తెలుసు. నా జీవితంలో కొద్దిసేపు కనబడి మాయమయ్య అవి లాంటి జీవితాలు, ఎప్పుడు ఎవరి జీవితాలు ఎవరికి తెలియదు. కాబట్టి అందుకే ప్రభుత్వంలో దినాలు చాలా చెడ్డగా ఉంటాయి తెలుసు. అందుకే మనుషులు ఒక స్వార్థాపిలో బెంకమలాడేవారు తెలుసు. అందుకే వాళ్ళ మధ్యలో ఎలా నివసిస్తా ఉంటే దేని వాక్యం మనం లోబడినప్పుడు ఎక్కడ ఎలా జీవించాలో, ఎవరితో ఎలా ఉండాలో వాక్యం మనకు బోధిస్తూ ఉంటాడు. దేవుడు మంచి జ్ఞానాన్ని, మంచి యొక్క ఆలోచనలు మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎప్పుడంటే నువ్వు ఒక వాక్యానికి లోబడినప్పుడు, నా ఉపదేశానికి ఎవరైతే లోబడతారో వాళ్ళు మాత్రమే సురక్షితంగా నెమ్మదిగా వాళ్ళు ఉండగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పే వాక్యాన్ని ఇది నాది కాదనుకో, నువ్వు తీసుకోవాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైతే వాక్యాన్ని సంపూర్ణంగా లోబడతావో నువ్వు దీవెనకరంగా ఉంటావు, ఆసక్తికరంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు తెలుసా. చూడండి, కనుక ఈ సమయంలో మనమంటే అబ్రాం అంగీకరించాడు. అబ్రాం ఎలా ఉన్నా అంటే ఆశ్చర్యంగా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా. అందుకే దేవుడు అబ్రాముని అన్ని విషయాల్లో ఆశ్రయించాడు. కారణం ఏంటంటే దేనికి వాక్యానికి, దేనికి మాటకైన విధేయుడిగా చూపించాడు. ఎందుకు సారేపేదరాలు తన జీవితంలో కొరత పోయింది? ఏలి చెప్పిన మాటగా ఆమె ఏమేసిందంటే లోబడింది. అంతే, ఆయన చెప్పిన మాటకి లోబడింది. షౌక్ చెప్పిన మాటకి తన జీవితంలో ఇంకా కొరత అంటే కూడా లేదు. ఈనాడు ఎవరైనా సరే అలాగా ఏ వ్యక్తి అయితే నీ హృదయానికి వాక్యం తీసుకుంటావో నీ జీవితంలో గొప్ప నెమ్మది ఆయన ఇవ్వగలిగాడు తెలుసా. గొప్ప నెమ్మది ఇస్తాడు ఆయన. ఒకవేళ రాజులాగా గాలితో ఉన్నావా అయినాదంటే చాకుడి మాటకు లోపడాలి. నువ్వు లోబడితేనే మళ్ళీ వాడిని వ్యాధి కూడా పేరు తెలుసా. నువ్వు చాకుడు మాటకి లోబడినప్పుడు మాత్రమే దేవుడు ఆయనంటే ఆయన కనికరిస్తాడు. ఆయన మన పట్ల ఆయన తన కనికరం చూపుతాడు ఆయన. అందుకే దేవుడు అంటాడు, కనికరం కలిగి వాళ్ళ దండులు వాళ్ళ కనికరాన్ని పొందుతారు. అంటే ఈ లోకంలో యేసయ్య కనికరం గల దేవుడు, మనం కూడా కనికరం కలిగి ఉంటే ఆయన మన పట్ల ఏం చేస్తారంటే ఆయన తన కనికరాన్ని చూపుతాడు. మనం ఎప్పుడైతే కనికరం కలిగి ఉంటామో దేవుడు మన పట్ల తన కనికరాన్ని అయినా చూపుతాడు ఆయన. అంటే ఈ లోకంలో మనం కనికరం కలిగి ఉండాలి ఎదుటి వాళ్ళ పట్ల. అప్పుడు ఆయన మన పట్ల ఏం చేస్తారంటే తన కనికరాన్ని చూపుతాడు. ఆయన మన పట్ల ఆయన జాలి పడతాడు. ఆయన అందుకైనా ఆయన దయగల వారి పట్ల దయ చూపుతాడు, కఠినల ఎడల ఆయన నికటము చూపుతాడు. ఆయన అంటే దయగలిగి ఉంటే దేవుడు నీ పట్ల ఏం చేస్తాడంటే ఆయన దయగలుగుతాడు. ఆయన నువ్వు దయగలిగి ఉంటే దేవుడు నీ పట్ల అయినా దయగలుగుతాడు. అది నువ్వు గర్విష్టాలు అనుకో, దేవుడు గర్విష్ఠుల అహంకారులను ఆయన ఎదిరిస్తాడు, గర్విష్ఠులను అణిసివేస్తాడు. ఆయన దీనులకు మాత్రమే తన కృపణైనా అనుగ్రహిస్తాడు. అది వాక్యం. దయగల వారి పట్ల నువ్వు దయచూపుదువయ్యా. అంటే నువ్వు ప్రజల పట్ల నువ్వు దయగలిగి ఉంటే దేవుడు నీ పట్ల దయపడతారు. అది
నువ్వు మనిషి పట్ల దయగలిగి జీవిస్తే దేవుడు నీ పట్ల దయగలిగి జీవిస్తాడు. అప్పుడు నీ పట్ల దేవుడు తన కనికరాన్ని చూపుతాడు. అప్పుడు మనం ప్రజలకి ఎలా ఉంటామంటే దీవెనకరంగా ఉంటాం, ఆశ్చర్యకరంగా ఉంటారు. కాబట్టి అందుకే కనికరం కలవారు తండ్రులు వాళ్ళ కనికరాన్ని కూడా వాళ్ళు పొందారనే వాక్యం మనం చూస్తాం మత్తయి సువార్తలో వస్తాం. అంటే మనం ఎప్పుడైతే కనికరం కలగ మన దేవుడు కనికరం గల దేవుడు అయినా కాబట్టి మనం కూడా కనికరం కలిగి మన దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఇతరుల పట్ల కనికర కలిగి ఉంటే ఆయన మన పట్ల కనికర పడతాడు. అందుకే తూరు సీదోను ప్రాంతంలో ఒక స్త్రీ వచ్చేసింది. తన కుమార్తె దయ్యం పట్టింది. ప్రభువా, నా కుమార్తె దయ్యం పట్టింది అయ్యా, వాళ్ళు బాధపడుతూ ఉంది, నన్ను కరుణించు అని కేకలేస్తా ఉంది. వాస్తవం అయితే ఆ జాతిని కనిపించకూడదు, వాళ్ళు కానానీయులు, అది చెప్పించబడిన జనం, అది వాళ్ళు అసలు కరుణించకూడదు. అయినా ఆ స్త్రీ, యేసయ్యా దావీదు కుమారుడా, నన్ను నువ్వు కరుణించు, నా కుమార్తెకి దయ్యము పట్టింది. కేకలేస్తా ఉంది, దావీదు కుమారుడా యేసయ్యా, నా కుమార్తె దయ్యం పట్టింది, నువ్వు బాధపడతా ఉంది, కరుణించయ్యా. శిష్యులు అంటారు, ప్రభు ఏం కేకలేస్తా ఉండి ఒక మార్చి పంపించచ్చుగా. ఆమెతో కేకలేస్తా ఉంది కదా ప్రభు, కానీ వేసే ఒక మాట కూడా చెప్పను. లాస్ట్ కుక్కతో కూడా పోల్చాడు ఆయన. మా పిల్లలు రక్షణ పక్క తీసుకొని కుక్కలు ఎక్కుతాము కాదన్నప్పుడు, అవును ప్రభు ఆ కుక్కతో కూడా దేవుడు పోల్చినా కానీ ఆమె వేసే వదిలిపెట్టను. అయ్యా నన్ను కరుణించు అని కేకలేసింది. దేవుడు ఆమె పట్ల ఏం చేశాడు? కనికరం చూపించాడు. కనికరం చూపించి తన కుమార్తె దయ్యాన్ని పోగొట్టాడు. కాబట్టి ఎప్పుడైతే మనం కనికరం కలిగి ఉంటామో దేవుడు మన పట్ల కూడా తన కనికరాన్ని చూపే దేవుడు. అందుకే కాబట్టి దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క మాటకి ఎప్పుడు మనమంటే లోబడాలి. చాకులు వాక్య చెబుతున్నానంటే ఎవరు చెప్పినా ఇది దేవుడు మాట్లాడుతుంటే తీసుకో, గొప్పగా మనం దీవెనకరంగా ఆశ్చర్యంగా ఉంటాం. బైబుల్ ఎవరు కూడా ఆయన చెప్పే ఉపదేశానికి లోబడినప్పుడు మాత్రం వాళ్ళు ఎంతో దీవెనకరంగా ఆశ్చర్యకరంగా వాళ్ళు జీవించారు. మన దేవుడు ఏంటంటే సర్వలోకానికైనా చక్రవర్తి అయినా, నీకోసం నా కోసం ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణ పెట్టాడైనా. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, మనకేం తెలియదు, ఇప్పుడు వెలుగులోకి వచ్చాం. మంచి ఏంటి చెడ్డ ఏంటిది మనిషిలాగా మనం జీవించడానికి దేవుడు మంచి యొక్క మనకి జ్ఞానం ఇస్తున్నాడు. అది ఎక్కడ నెమ్మది అనేది మనకు దొరకదు, ఎక్కడ సమాధానం అనేది మనకు దొరకదు, కానీ యేసయ్యలో మాత్రం మనకు సమాధానము దొరికింది. తెలుసు ఇప్పుడు మేము కూడా భయంకరంగా విగ్రహం చేసుకోవాలి. అసలు యేసయ్య అంటే మాకు తెలియదు. ఇప్పుడు మేము మా ఊరి దగ్గర రవ్వారం కొండకి వెళ్తాం. మంచిగా గుండె కొడుచుకుంటా 10 సంవత్సరాలు. మా పేరు కూడా కొండపురయ్య. కాపు ఇప్పుడైతే అప్పుడే మా నాన్నలు ఎప్పుడు ముక్కుబులు చేసుకునే వాళ్ళుగా ఆ కొండవరే కొండ ఉండేది. మా ఊరి దగ్గర రవ్వారం కొండ ఉంది, కొండవరే కొండ. ఆ కొండకి 10 సంవత్సరాలు ఏంటంటే ఎంటికలు తీపించాం. కానీ దేవుడు ఒక ఆనక దినాన అతను మాట్లాడి ఇప్పుడు దేవుడిని నిజదేవుడు అని చెప్పి తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చాను. అప్పటి నుంచి యేసయ్యని నేను గమనించడం ప్రారంభించింది. ఈ లోపల ఏది నిజం కాదు, బైబిలే నిజం అని చెప్పి ఈయన నిజమే దేవుడు చెప్పి నన్ను ఇంకా ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా దీంట్లో కొనసాగటం మాత్రమే తెలుసుకున్నాం. చూడకావడం ఎందుకంటే ఆయన మన దేవుడు, ఆయన సజీవుని దేవుడు. ఆయనే దేవుడికే తెలుసా మన కోసం మనం పుట్టించిందే ఆయనే. కాబట్టి కనుక అందుకే ఆయన నమ్మిన మనసులు ఎప్పుడు ఎన్నుక ఆయన చేసేవాడు. కొనుక్కోదంగా సావైన బ్రతికైనాక ఇంకోసం శ్రమైన బాధైన కరువైన హింసైన ఏదైనా ఏసే ప్రేమ నుంచి మనం ఏది కూడా ఎడవాపు చేయకూడదు. శ్రమైన కష్టమైన బాధ అయినా ఏదైనా సరే ఇంకా సావైనా మనకి మేలే, మంచిదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సావైనా మనకి మంచిదా కీడా? మరణం తర్వాత కూడా మనకు మంచి ఒక రాజ్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బతుకున్నప్పుడే మనకు కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా మనకు మంచి విధంగా మన దేవుడు ఎలాంటి వాడు అంటే చనిపోయిన తర్వాత కూడా మనకు మంచి యొక్క రాజ్యం ఉంది. ఎక్కడ కాదు, ఇక్కడే ఉండదు. ఇంకా చనిపోయిన తర్వాత కూడా మనకు దేవుడు మంచి ఒక రాజ్యాన్ని మనకి ఇచ్చే దేవుడు. వాళ్ళు గొప్ప దేవుడు కలిగి ఉన్నారు.
అందుని బట్టి మన ప్రభుకి మనం ఎంతగానో దేవుని మనం చించాలి. చనిపోయిన తర్వాత అనుకుంటాం చచ్చిపోయిన వాడి తర్వాత దేవుడిని అనుకుంటాం. లేదు, చనిపోయిన తర్వాత కూడా మన దేవుడు మనకు మంచి యొక్క జీవితం ఇస్తున్నారు. కాబట్టి అందుకని ఆ దేవుని మనం ఎప్పుడు కలిగి ఉండి ఆయన కోసం మనం సావైన బ్రతికైన మన ఆయన కోసం మనం జీవించేవారిగా ఉంటూ ఉండాలి. ఎన్ని శ్రమలైనా సరే, ఎన్ని కష్టాలైనా సరే ఆయన కోసం మనం ఎందుకు మన కోసం తన ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసం తన సొంత ప్రాణం ఇచ్చి మనల్ని ఆయన రక్షించుకున్నాడు. ఆయన నీకోసం నా కోసం మనందరి కోసం సర్వ మానవుల కోసం ఆయన తన ప్రాణం పెట్టాడు దేవుడు తెలుసు. కాబట్టి కనుక ప్రభుత్వంలో అందుకే ఇలాంటి గొప్ప దేవుడిని తెలుసుకోవడం ఎంత గొప్ప గొప్ప ధన్యులు తెలుసా. ఈ లోకంలో ఒకరు ఎంత డబ్బును ధనం లేదు మనకి సమాధానం నెమ్మది ఇవ్వదు, మనకి సమాధానం ఇవ్వదు. యేసులో మాత్రం మనకు నెమ్మది దొరికిద్ది. ఆయన దగ్గర మాత్రం మనం నెమ్మదిగా ఉండగలుగుతారు. ఎక్కడ మనకు నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఎంత డబ్బు ఏముండ మనకి సంతోషం ఎక్కడ దొరకదు, కానీ యేసులో మాత్రం మనకు నెమ్మది సంతోషం మనకి దొరుకుతూ ఉంటుంది. కాబట్టి కనుక అందుకే ప్రభుత్వంలో దేవుని యొక్క ఉపదేశానికి ఎవరైతే లోబడతారో, దేవుని యొక్క మాటకి ఎవరైతే మన విధిలో జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అందుకే నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటారు. వాళ్ళు కీడు వస్తున్న కీడుకు భయపడరు, అపాయం వస్తున్న అపాయానికి భయపడరు, ధైర్యంగా ఉంటారు. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటారు. దేవుడే మా బలపరుస్తాడు, దేవుడే చూసుకుంటాడని చెప్పి సమస్తం ఆయన మీద ఆధారపడతారు. అది ప్రభువా నీకంటే నాకు క్షేమాధారం ఏముంది, ఆకాశం తప్ప నాకు ఎవరున్నారయ్యా, ఇవుంటే నాకు స్థాలే ప్రభువా, ఈ లోకం నాకు ఏది కూడా అక్కర్లేదని భక్తులు అంటాడు. ఇవుంటే నాకు స్థాలయ్యా, నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు, నా సర్వం నువ్వే, నా సర్వం నువ్వే, నీకంటే నాకు ఏ ఆధారం లేదు. అలాగైతే ఎవరైతే ఆయన మీద అలా అనుకుంటారో వాళ్ళ దేవుడు సంపూర్తి కాపాడుతాడు. అంటారు ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు నేను పూర్ణ శాంతి గలవాని నేను వాడిని కాపాడతా. అంటే ఎవరైతే ఆయన అనుకుంటారో, ఎవరైతే సంపూర్తిగా ఆయన అనుకుంటారో వాళ్ళని కూడా దేవుడు సంపూర్తిగా పూర్ణ శాంతి గలవానిగా దేవుడు వాళ్ళని కాపాడతాడు. అది నిట్టోటి అనుకుంటావు సావా మీదని కాదంటే కాదు, ఏదో ఒకటి మాది ఒకటే ఇస్తారు. బైబిల్లో సద్రక మెసేజ్ ఉన్నారు, వాళ్ళు ఒకటే ఒక నిర్ణయం. రాజుగారు తీసుకెళ్ళి మేము అగ్నిగుండంలో పడవేస్తానంటే ఒక పైపుల్లో రాజా నేను జీవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా కానీ మేము చెప్పిన ఈ దేవతని మొక్కనే చూడాలి. ఎలాంటి విశ్వాసం ఉందో, రక్షించకపోయినా అంటే అంత విశ్వాసంలో వాళ్ళు ఉన్నారు. ఎవరు శ్రద్ధకు మేషకు అభ్యర్థులకు. అలాగే మనం కూడా విశ్వాసంలో ఉండాలి. విశ్వాసం వల్లనే మనం దేవుని కార్యాలు చూస్తాం. దేవుని దగ్గర కార్యాలు చూడాలంటే మనం ఏముండాలి, విశ్వాసం ఉండాలి. దేవుని దగ్గర విశ్వాసమే మన యొక్క విజయం. నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉంటావో దేవుని దగ్గర అంత గొప్ప కార్యాలు చూస్తావు. అది కాబట్టి ప్రభువునందు మంచి విశ్వాసం ఉంచు, గొప్ప కార్యాలు చూస్తావు. అలా ఎవరైతే ఎవరైతే ఆయన ఆనుకుంటారో ఆయన మీద వారిని దేవుడు పూర్ణ శాంతి గలవాని దేవుడు వాళ్ళని కాపాడతాడు. అంటే ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా ప్రభుని ఆడుకుందాం. బైబిల్ యెహోషాపాతు రాజు ఉన్నాడు, తన మీదకి 3 దేశాల వాళ్ళు యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతు రాజు యూదా రాజుల మీద పరిపాలన చేస్తున్నాడు. రాజు తన మీదకి 3 దేశాల యుద్ధానికి వచ్చారు. ఏం చేయాలో దిక్కు తెలియట్లా. చూడండి, ఒకరిగా ఇద్దరు కాదు, 3 దేశాల వచ్చారు యెహోషాపాతు మీదకి యుద్ధానికి. 3 దేశాలలో వస్తే తన పరిస్థితి ఎలా ఉంటుందంగా, ప్రభువా నాకేం తెలియట్లేదు, నాకు నువ్వే నాకు దిక్కయ్యా అని యెహోషాపాతు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా ఈ మధ్యలో నాకేం తెలియట్లా, నువ్వే నాకు దిక్కు, ఈ శత్రువులు ఎలాగ చేయించాలో నాకు తెలియట్లా, నువ్వే నాకు దిక్కు అని చెప్పి యెహోషాపాతు దేవుని దగ్గర సంపూర్ణ అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అలాగ నువ్వే నాకు దిక్కు అన్నాడు, దేవుడు గొప్ప విజయాన్ని యెహోషాపాతుకి ఇచ్చాడు. సో అలాగే మనం కూడా ప్రభుత్వంలో ఏదైనా శ్రమలైనా బాధలైనా సరే ప్రభుని అనుకుందాం. అయ్యా ఈ బాధలో నువ్వేనా సహాయం, నాకేం చేయాలో తెలియట్లా, నువ్వే నాకు సహాయం, నువ్వే నాకు దిక్కు అని ఎవరైతే ఆయన సంపూర్ణంగా అనుకుంటారో వాళ్ళని కూడా దేవుడు సంపూర్తిగా వాళ్ళని కాపాడతాడు. యేసయ్యా నీవే నా
ఆధారము. నీ కృపై నన్ను బలపరచి నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము. నీ కృపై నన్ను బలపరచి నిరంతరము. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా. యేసయ్యా నీవే నాకు ఆధారము. నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము. శ్రమలలో ఉన్నప్పుడల్లా శ్రమగా తోసలేదు. శోధన సమయములో కృపాశక్తినిచ్చావు. శ్రమలలో ఉన్నప్పుడల్లా శ్రమగా తోసలేదు. శోధన సమయములో కృపాశక్తినిచ్చావు. నిన్నెలా మరుదును యేసయ్యా, నిన్నెలా మరుదును యేసయ్యా. నా జీవితాంతము ఆరాధించెదను. నా జీవితాంతము ఆరాధించెదను. యేసయ్యా నీవే నా ఆధారము. నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము. నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉపదేశాన్ని అంగీకరించేవాడు ఏమంటారు? సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. కీడు వస్తున్న భయం లేక నెమ్మదిగా ఉండగలిగితే ఎవరు? దేవుని ఉపదేశానికి లోపడితే, దేవునికి వాక్యం లోపడితే. అబ్రాహాము లోపడ్డాడు, దేవుడి మాటకి అబ్రాహాము లోపడ్డాడు. అబ్రాహాముని దేవుడు అన్ని విషయాల్లో అబ్రాహాముని ఆశ్రయించాడు, అన్ని విషయాలు ఆశ్రయించాడు. దేవుడి మాటకి ఎదుటి లోపడ్డాడు. సారె పెదరాలు వీళ్ళు చెప్పిన మాటకు లోపడింది. అమ్మ నీ కొంచెం ఉన్న కొంచెం పిండి కొంచెం నేనే పోయి నేను చెప్పినట్టు చెయ్యి. చౌకు చెప్పిన మాటకు లోపడింది. తన జీవితంలో ఎక్కడ కూడా తన జీవితంలో కొరత అనేది లేదు. చూడండి, రాజు ఎలీషా చెప్పిన మాటకు లోపడ్డాడు. పోయి యోర్దాను నదిలో మునిగినప్పుడు తన జీవితం, తనకు రోగం అంతా కూడా పోయి సంపూర్తిగా పసిపిల్లవాని దేహం వల్లే అయిపోయింది. చూడండి, ఎప్పుడైతే మన జీవితంలో దేని వాక్యానికి ఉపదేశానికి లోపడ్డ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంతో ఆశ్చర్యంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, భయం లేక వాళ్ళు జీవించారు. కాబట్టి అందుకే దేని వాక్యం ఉంటుంది. ఉపదేశానికి ఎవరైతే లోపడతారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు, వాళ్ళు నెమ్మదిగా ఉండగలుగుతారు. ఎవరితో కనుక ప్రవేశంలో ఈ రాత్రి కలిసి దేవుడు ఒక చిన్న మాట